జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజయ్ పైన కేసు నమోదైంది. రోడ్డు ప్రమాద కేసులో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంజయ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇనార్బిట్ మాల్ వద్ద ఎదురుగా రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి యువతులను కారుతో గుద్దగా ప్రమాదంలో లైఫ్ స్టైల్ ఉద్యోగిని మృతి చెందింది. దీంతో అతనిపైన పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. రోడ్డు ప్రమాద వివరాలను ఇక మాదాపూర్ పోలీసులు అయితే గోప్యంగా ఉంచినట్టు తెలుస్తా ఉంది. మరి దీంతో ఈ యొక్క సంఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఈ నెల ఆగస్టు 16వ తేదీన ఆదివారం మధ్యాహ్నం వేగంగా వచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కుమారుడి కారు ఢీకొనడంతో అయితే మరి భారతీముఖి అనేటువంటి మహిళ మృతి చెందడం జరిగింది. ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ అనేటువంటి జిల్లాకు చెందినటువంటి భారతీముఖిగా అయితే పోలీసులు ఆమెను గుర్తించడం జరిగింది. మరి మాదాపూర్ పర్వత్ నగర్ ప్రాంతంలో మహిళ నివాసం ఉంటున్నట్లుగా కూడా ప్రస్తుతం పోలీసులు తెలియజేస్తా ఉన్నారు. మరి ఇనార్బిట్ మాల్లోని లైఫ్ స్టైల్ షోరూంలో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నటువంటి మృతురాలు భారతీముఖి పనిచేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భారతీముఖి తన యొక్క సహోద్యోగి పూజా అశోక్తో అయితే ఆమె కలిసి మరి భోజనం తెచ్చుకోవడానికి ఐటీ కోహినూర్ వైపు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇక మరి తిరుగు ప్రయాణంలో ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు దాడుతూ ఉండగా TG09 G0666 అనేటువంటి నెంబర్ గల కారు అతివేగంగా నిర్లక్ష్యంగా వచ్చి భారతీముఖిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయిపోయింది. వెంటనే ఆమెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించిన స్థానికులు మరి ఆమె అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులైతే తెలియజేశారు. ఈ ఘటనపైన లైఫ్ స్టైల్ షోరూమ్ మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రమాదానికి గల కారణమైనటువంటి రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కుమారుడి పైన ఇక సంజూస్ పైన BNS 106 క్లాస్ 1 అనేటువంటి సెక్షన్ కింద అయితే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మరి ఈ ఘటన వివరాలను అయితే పోలీసులు గోప్యంగా ఉంచడం పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత 3 రోజుల వరకు కూడా ఆ 3 రోజుల తర్వాత మాదాపూర్ పోలీసులు తెలియజేసినట్లు తెలుస్తూ ఉంది. మరి ఈ ఘటనను గోప్యంగా ఉంచడానికి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా అయితే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.